ఎంతో మంది ప్రభావితులను చూపుకుంటున్నాయా మమ్మల్ని మాత్రం సజీవపరించిన తండ్రి మీకు వాక్యాన్ని ప్రభావ వినడానికి మమ్మల్ని ఆరాధించడానికి ఇస్తున్న ప్రభావాన్ని స్తోత్రాలు ఎనలేని ప్రభావ మీ నామానికి ప్రభావ వందనాలు స్తోత్రాలయ్యా. ఆ యొక్క మీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోచుకున్న తండ్రి మా అందరికీ మీరు ఉండండి నా తండ్రి. చెప్పబోచున్నది నేను కాదు కానీ తండ్రి కేవలం మీరు మాత్రమే నాతో మాత్రం అందరికీ మాట్లాడిన తండ్రి. తద్వారా మీరు మహిమ పొందిన తండ్రి. ఆ వాక్యం ద్వారా ప్రభావ మాకు జీవితాలు సరి చేసుకున్నానికి సాయం తెచ్చిందని ప్రభావ ఇంకా రావాల్సిన వారు ఎవరికి ఉన్నాను ప్రభావ మీ చిత్తమైన ప్రతి ఒక్కరిని ఒకసారి నడిపించున్నాను. యేసు పరిషత్ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కీర్తనలు 110. ఈ కీర్తన మనం చూడగానే మొట్టమొదటిగా మనకు తెలిసిపోతుంది ఇది ఎవరు రాసిండ్రో. దావీదు కీర్తన. దావీదు రాసిన కీర్తన 110. ఈ అధ్యాయంలో ఎవరి గురించి వ్రాయబడి ఉందో ఒకసారి మనం చదవగానే మనకు అర్థమైపోతుంది. ఎవరి గురించి రాసిందో. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయ వరకు నా కుడిపార్శ్వంలో కూర్చుండు అని మొదటి మాట స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు ఆయన గురించే, అంటే ఎవరి గురించి అయితే రాయబడిందో ఆయన గురించి ఆ వాక్యాలన్నీ రాయబడి ఉంటాయి. అయితే ఈ దావీదు కీర్తన 110 మనకి చూడగానే తెలిసిపోతుంది ఇది యేసుక్రీస్తుని గురించిన వాగ్దాన కీర్తన. అంటే యేసుక్రీస్తు రాబోచున్నాడు, ఆయన దేవుని కుడిపార్శ్వన కూర్చుండబోచున్నాడు, ఆయన దేవుని ప్రజలని అలాగే అందరినీ ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు, దాని తర్వాత ఆయన ప్రతి ఒక్కరికి ఆయన న్యాయము తీరుస్తాడు అనే మాటలు ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. అయితే 110వ కీర్తన, ఈ కీర్తన యేసుక్రీస్తు రాబోచున్నాడు ఆయనకు సంబంధించిన కీర్తన. అంటే దావీదు ముందుగానే, అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించిన ఎన్నో వాక్యాలు ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. దాంట్లో ఈ 110వ కీర్తన ఒకటి. యేసుక్రీస్తు రాబోచున్నాడు, ఆయన పరిపాలన చేయబోచున్నాడు, ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు, అలాగే ఆయన తన ప్రజలను రాజ్యం చేస్తున్నాడు, ఆయన నిరంతరము తన రాజ్యాన్ని పరిపాలిస్తాడు అనే వాక్యాలు ఇక్కడ మనకి క్లియర్గా కనబడతా ఉంటాయి 110వ కీర్తనలో. అయితే మొదటిగా మనం చూస్తే మొట్టమొదటి వచనము ఎలా స్టార్ట్ అవుతుందంటే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇక్కడ ఇంగ్లీష్లో మీరు చూస్తే మొదటి వాక్యము LORD లార్డ్ అనేది క్యాపిటల్ వర్డ్తో స్టార్ట్ అవుతుంది, క్యాపిటల్ లెటర్లో రాసి ఉంటుంది. దాని తర్వాత ప్రభువు నా ప్రభువుతో అన్నప్పుడు ఇంకో ప్రభు నా ప్రభు అన్నప్పుడు అక్కడ క్యాపిటల్ L ఉంటుంది, మిగతాయి స్మాల్ వర్డ్స్ ఉంటాయి. అంటే ఎప్పుడైతే LORD లార్డ్ క్యాపిటల్లో ఉంటుందో అది దేవుణ్ణి సూచిస్తుంది, అంటే ప్రభు అయిన తండ్రిని సూచిస్తూ ఉంటుంది, యెహోవా దేవుణ్ణి. అలాగే LORD లార్డ్ అంటే అది ప్రభువు లేదా రాజు, అది మనుషులకు సంబంధించిన ఒక రాజుగా ఆయన చూపెడుతుంది అనమాట. అయితే ఇక్కడ ప్రభువు నా ప్రభువుతో చెప్పుచున్నాడు, అంటే తండ్రి అయిన దేవుడు ఒక ప్రభువుతో చెప్తా ఉన్నాడు ఏమని, నీవు నా కుడిపార్శ్వం ముందు కూర్చుండు మరి. అంటే ఇక్కడ దేవుడైన, అంటే తండ్రి అయిన దేవుడు ఎవరితో చెప్తా ఉన్నాడు అంటే యేసుక్రీస్తుతో చెప్తా ఉన్నాడు. ఎందుకు మనం యేసుక్రీస్తుని సూచిస్తున్నాం అక్కడ ప్రభువు నా ప్రభువుతో అన్నప్పుడు? ఆ రెండవ ప్రభువు ఎందుకు యేసుక్రీస్తే కావాలంటే మనం మార్కు సువార్తలో లేదంటే లూకా సువార్తలో మనం చూడొచ్చు, యేసుక్రీస్తు ఒక ఆన్సర్ ఇస్తాడు అక్కడ. మత్తయి 22:44 ఒకసారి చూడండి. మత్తయి 22:44 నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు, అంటే దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఏలాడు అతని కుమారుడు అడునని ఎవడును మారు మాట చెప్పలేకపోయాను. ఇక్కడ మీరు 41-42 గమనిస్తే ఆయన అందరినీ ఒక మాట అడుగుతాడు. ఏమనంటే పరిసయ్యులందరినీ నిలబెట్టి అందరూ ఉన్నప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏమని? యేసుక్రీస్తు గురించి, అంటే నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళందరూ ఏమంటారంటే ఆయన దావీదు కుమారుడు. మరి దావీదు కుమారుడు అయితే దావీదు ఆయనని ప్రభువు నా ప్రభువు అని ఎలా, అంటే నా ప్రభువు అని దావీదు ఎలా చెప్తా ఉన్నాడు? యేసుక్రీస్తుని నా ప్రభువు అని దావీదు ఎలా చెప్తున్నాడు? దావీదు కుమారుడు అయితే నా కొడుకు అని అనాలి కదా, కానీ నా ప్రభువు అని ఎందుకు చెప్తా ఉన్నాడంటే యేసుక్రీస్తు వాళ్ళకి ఆన్సర్ చెప్తాడు. మీరందరూ అనుకున్నట్టు దావీదు కుమారుడు యేసుక్రీస్తే, కానీ దావీదుకి ప్రభువు కూడా యేసుక్రీస్తే. అప్పుడు వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. అవును
ఈయన దావీదు కుమారుడు మాత్రమే కాదు, దావీదుకి ప్రభువు, అంటే ఇశ్రాయేల్ అందరికీ, యూదులందరికీ ఆయన ప్రభువు, ఈ ప్రపంచానికి ప్రభువు అని దేవుడు అక్కడ ఆన్సర్ వాళ్ళకి చెప్తారు అనమాట. కాబట్టి ఇక్కడ మాటను మనం గమనిస్తే యేసుక్రీస్తు దావీదు కుమారుడు మాత్రమే కాదు, యేసుక్రీస్తు దావీదుకు ప్రభువు కూడా. అందుకే ఆయన ఆత్మతో చెప్తున్నాడు, ప్రభువు నా ప్రభువుతో ఏమని సెలవిస్తున్నాడు అంటే, నీవు నా కుడిపార్శ్వం ముందు కూర్చుండుమని. అంటే ఇక్కడ ఈ 110 అధ్యాయంలో మనం ఏం గమనిస్తున్నామంటే, ఒకటి దావీదుకి ప్రభువు యేసుక్రీస్తు, అంటే మనందరికీ ప్రభువు యేసుక్రీస్తు. రెండవది మనం ఏం గమనిస్తున్నామంటే, ఆయన ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన ప్రధాన యాజకుడు. ఈ రెండు మనకి ఈ 110 అధ్యాయంలో గమనిస్తాం. ఒకటి యేసుక్రీస్తు రాజు, ప్రభువు, ఆయన మనందరికీ దేవుడు. రెండవదిగా ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన ప్రధాన యాజకుడు. ఎందుకు యేసుక్రీస్తు మరి ఓన్లీ దేవుడు అంటే, దేవుడు అక్కడ నేను దేవుడు అని చెప్పుకోలేదు, అక్కడ ఏమని చెప్తున్నాడు, దావీదుకు ప్రభువు కదా అని చెప్తా ఉన్నాడు. అయితే మనకందరికీ తెలిసిన మా వాక్యం ఇంకోటి ఏంటంటే, యోహాను సువార్త 1:1 చూస్తే మనకి ఏమని అర్థమవుతుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము మళ్ళీ దేవుని యొద్ద ఉండేది. ఏమనుంది అక్కడ, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండేది. చూడండి, దేవుడు వాక్యమై ఉండెను, ఆ వాక్యము మళ్ళీ దేవుడి యొద్ద ఉండేది. వాక్యమే దేవుడు, దేవుడు మళ్ళీ దేవుని యొద్ద ఉండేది. కన్ఫ్యూజ్ అవుతుంది కదా. వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుని వాక్యము మళ్ళీ దేవుని యొద్ద ఉండేది. ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి. అంటే మనము త్రిత్వాన్ని ఎలా గమనించవచ్చు అంటే, ఈ మాటతో మనం క్లియర్గా గమనించవచ్చు. దేవుడే తనని తాను దేవుని వాక్యాన్నిగా పోల్చుకుంటున్నాడు, అలాగే ఆ వాక్యాన్నే దేవునిగా దేవుడు పోల్చుకుంటా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ దేవుడే మళ్ళీ దేవుని యొద్ద ఉండేది. అంటే మనకు క్లియర్గా కనబడుతుంది దేవుని యొక్క త్రిత్వము. దేవుడే తండ్రి అయి ఉన్నాడు, అంటే యేసుక్రీస్తే తండ్రి, మళ్ళీ యేసుక్రీస్తే దేవుడు, మళ్ళీ యేసుక్రీస్తే దేవుని కుమారుడుగా వచ్చిందని మనకి ఇక్కడ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యము దేవుని యొద్ద ఉండేను, మరి అది ఇప్పుడు మనకి మనిషిలాగా కిందికి వచ్చింది కదా. మరి దేవుని యొక్క వాక్యము పాత నిబంధన గ్రంథంలో ఎవరితోనన్నా మాట్లాడిందా? దేవుని యొక్క వాక్యము దేవుని యొద్ద ఉండేది కదా, ఆ దేవుని యొక్క వాక్యమే మనం యేసుక్రీస్తు అంటున్నాము. ఆ యేసుక్రీస్తే మరి పాత నిబంధన గ్రంథంలో ఎవరితోనైనా మాట్లాడిండా? చాలాసార్లు మాట్లాడాడు. దేవుని యొక్క యేసుక్రీస్తు మనం అనుకున్నట్టు అంటే చాలా మంది అనుకుంటారు, మనకు తెలుసు ఆయన నిత్యము ఉన్నాడు, కానీ పాత నిబంధన గ్రంథంలో చాలా వాక్యాలు ఉన్నాయి. ఏమని రాసుంటుంది అంటే, అక్కడ దేవుని వాక్యము వారితో మాట్లాడాను, దేవుని వాక్యము వచ్చి అబ్రహాముతో మాట్లాడాను, దేవుని యొక్క వాక్యము వచ్చి దేవుని యొక్క వాక్కు వచ్చి ఇస్సాకుతో మాట్లాడాను, దేవుని యొక్క వాక్కు వచ్చి అబ్రహాంతో మాట్లాడాను, లేదంటే దావీదుతో మాట్లాడాను అని చాలా వాక్యాలు మనకి రాసుంటాయి. ఒకటి చూస్తాము, ఆదికాండము 15:1 చూడండి. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునికి దర్శనమందు వచ్చి అబ్రహాముకి దర్శనమందు వచ్చింది. అబ్రహాముకి దర్శనమందు ఎవరు వచ్చిండ్రు? దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యమే దేవుడై ఉండను, ఆయనే యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నిన్న నేడు ఆయన దేవుడై ఉన్న దేవుడు. చాలా మంది యేసుక్రీస్తుని ఆయన కుమారుడు మాత్రమే, ఆయన ఎప్పుడూ లేడు, మేరీ అంటే ఆమె తల్లి గర్భంలో అంటే మరియ గర్భమందు పుట్టిండు అని అనుకుంటాం, కానీ ఆయన ఎప్పుడూ ఉన్న దేవుడు. ఆయన మన గురించి 33.5 అంటే ఆయన మనందరి పాపాల గురించి కిందికి వచ్చి చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని యొక్క కుడిపార్శ్వం మందు కూర్చుండి మనందరి గురించి విజ్ఞాపన చేస్తున్న ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ప్రధాన యాజకుడుగా ఆయన హెబ్రీ గ్రంథము 5:6 ఒకసారి చూస్తే మనము హెబ్రీ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. నీవు నా కుమారుడవు, నేడు నేను కని ఉన్నాను, నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పినవాడు ఆయనను మహింపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు. యాజకుడు అంటే ఏం చేస్తారండి? ప్రధాన యాజకుడు అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోకి మొట్టమొదటిగా వెళ్ళే వ్యక్తి. ఆయన మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి
ఆయన వెళ్తాడు. అలాగే యేసుక్రీస్తు మనందరి గురించి చనిపోయి తిరిగి లేచి దేవుని యొక్క కుడిపార్శ్వం ముందు కూర్చుండి ఆయన పరిశుద్ధ సన్నిధిలో కూర్చొని ఉండి ఆయన మనందరి గురించి విజ్ఞాపన చేసే ఒక ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన ఒకటి రాజుగా ఉన్నాడు, ఇంకోటి ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి మనందరి గురించి ఆయన విజ్ఞాపన చేసే ఒక దేవుడిగా ఆయన ప్రధాన యాజకుడిగా మనకు ఉన్నాడు. అలాగే 110వ అధ్యాయంలో ఇంకొకటి ఉంది. ఏమనుందంటే 110:6 వచనం ఒకసారి చూడండి. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. యేసుక్రీస్తు ఒకటి రాజుగా దేవుడిగా ఉన్నాడు, ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, ఇంకోటి ఆయన మనందరికీ తీర్పు తీర్చే దేవుడిగా ఉన్నాడు. మనమందరము దేవుని యొక్క పిల్లలుగా ఉన్నాము. మనకి యేసుక్రీస్తుని నమ్ముకుంటే చాలు, మనకి పరలోక రాజ్యం వచ్చేస్తుంది, మనకి తీర్పు లేదు అని మనం అనుకుంటాం. కానీ ఆయన మాట చెప్తా ఉన్నాడు, ఆయన మనందరినీ తీర్పు తీర్చే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ ఈ వాక్యంలో అన్యజనులకు తీర్పు తీర్చును అని రాసింది కదా. ఇంకో మన వాక్యం చూద్దాం. ఒకటి హెబ్రీ 10:30. హెబ్రీ 10వ అధ్యాయము 30 వచనం ఒకసారి చూడండి. పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు అని చెప్పిన వారిని ఎరుగుదుం కదా. ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును. ఇక్కడ దేవుడు అన్యజనులకు తీర్పు తీర్చునని 110వ అధ్యాయంలో ఉంది. కానీ ఇక్కడ ఏమని రాస్తుందంటే ప్రభువు తన ప్రజలకు కూడా తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం అందరము ఒకరోజు దేవుని యొక్క తీర్పు ముందు నిలబడే బిడ్డలుగా మనం ఉన్నాం. యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, పరలోక రాజ్యానికి వెళ్తాము, మనకందరికీ మన పేర్లు జీవగ్రంథంలో రాసున్నాయి. కానీ మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం కూడా తీర్పులో నిలబడి ఉండాలి. కాబట్టి మనం అందరము దేవుని యందు నిలబడే ముందు మనమందరము తీర్పు తీర్చబడే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన యొక్క జీవితాన్ని మనము సరి చేసుకునే బిడ్డలుగా కూడా ఉండాలి. దేవుని నమ్ముకున్నాం మంచిదే, బాప్తిసం తీసుకున్నాం కరెక్టే, మంచిదే. కానీ మనకు ఒక రోజు రాబోతుంది, ఆయన తీర్పు మనల్ని తీరుస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం అందరము మన జీవితాన్ని సరి చూసుకుంటూ మనం దేవుని ముందు తీర్పు తీర్చబడే బిడ్డలుగా ఉన్నాం. కాబట్టి మన జీవితాన్ని సరి అయిన విధానంలో మార్చుకుంటూ వెళ్ళాలి. యేసుక్రీస్తుని నమ్ముకోక ముందు మన నోటికి ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు వచ్చినాయేమో, ఎంతమంది అంటే కోపడే వాళ్ళమేమో. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత మన జీవితాలను టర్న్ అయిపోవాలి. మరి టర్న్ అయ్యాయి మన జీవితాలన్నీ. మనం కూడా ఒకరోజు దేవుని ముందు తీర్పు తీర్చబడే బిడ్డలుగా ఉన్నది. అక్కడ ఏమని రాస్తుందంటే దేవుడు తన ప్రజలకు తీర్పు తీర్చడానికి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే రోమా 2:6-11 రోమా 2:6 అధ్యాయం 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతి దానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతయు అక్షయతు వెతుకు వారికి నిత్యజీవం. చూడండి, ప్రతి వానికి ఆయన ప్రతిఫలం ఇచ్చును, ప్రతి వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇచ్చును. కానీ నిత్య జీవం దొరికేది ఎవరికంట? కింద 7వ అధ్యాయం 7వ వచనంలో రాస్తుంది. ఏమనుంది? సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. యేసుక్రీస్తుని మనం నమ్ముకున్నాము, మనందరికీ తీర్పు ఉంటుంది. కానీ ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనకి మహిమనిస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. ఆ నిత్య జీవం ఎవరికి వస్తుంది అంటే సత్క్రియలను ఓపికగా చేయవారికి. మనమందరము సత్క్రియలు చేస్తున్నాం. ఒకరోజు చేస్తాం, రెండో రోజు మిస్ అవుతుందేమో, మూడో రోజు చేస్తాం, నాలుగో రోజు మిస్ అవుతాయేమో సత్క్రియలు. కానీ దేవుని వాక్యం ఏమో చెప్తుందంటే సత్క్రియలు ఓపికగా చేయాలి. మనం ఉన్నన్ని రోజులు, మన జీవితకాలం అంతా ఆ సత్క్రియలు మనల్ని వెంటాడాలి. మనం చేసే ప్రతి దాంట్లో సత్క్రియ ఉండాలి. సత్క్రియ అంటే మంచి పని, మంచి క్రియ. ఒకరిని ఇబ్బంది పెట్టేది కాదు సత్క్రియ. ఒకరిని ఇబ్బంది పెడితే అది సత్క్రియ అన్నారు. మన మాట ద్వారా ఒకరు ఇబ్బంది పడితే అది సత్క్రియ కాదు. మనం చేసే పని ద్వారా ఒకరిని ఇబ్బంది పడితే అది సత్క్రియ కాదు. కానీ దేవుని వాక్యం అంటుంది మన సత్క్రియలు జీవితాంతం మనతో ఉండాలి. ఆ సత్క్రియలను ఓపికగా చేస్తూ ఉండాలి. అయ్యా నేను 10 రోజులు చేసినా కదా, 11వ రోజు వీళ్ళు ఇంకా మారలే. అయ్యా నేను 10 రోజులు, నెల రోజులు నేను వీళ్ళతో మంచిగా ఉన్నా కదా, అయినా కూడా 31వ రోజు వీళ్ళు ఇంకా మారలే, నాతో మంచిగా ఉండట్లే. లేదు, 31 కాదు, ఆ సత్క్రియలు నీ జీవితాంతం నువ్వు ఓపికగా చేసుకుంటూ వెళ్ళాలి.
అప్పుడు మనకి నిత్య జీవము అనుగ్రహిస్తా అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము నిత్య జీవం పొందాలంటే దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. కాబట్టి మన సత్క్రియలు మనం జీవితాంతం చేసుకుంటూ వెళ్దాం. అలాగే 1 పేతురు 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. చూడండి, పరదేశులై ఉన్నంత కాలము. పరదేశులు అంటే ఈ లోకము విడిచే వరకు. మనం పరదేశులుగా ఈ లోకంలోకి వచ్చినాము. ఈ లోకం విడిచే వరకు పరదేశులై ఉన్నంత కాలం దేంతో గడపాలంటున్నాడు? భయముతో గడపాలి. మనం దేవుని నమ్ముకున్నాము, బాగుంది, బాప్తిజం తీసుకున్నాము చాలు అని అనుకుంటే కాదు. మన జీవితాంతం ఓపికతో సత్క్రియలు చేయాలా. అలాగే జీవితాంతము పరదేశులై ఉన్నంత కాలం దేనితో గడపాలా? భయముతో గడపాలి. చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనం ఏమనుకుంటామంటే చాలా అయిపోయింది, నేను నమ్ముకున్నా, పరలోకంలో భర్త కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా నా జీవితము ఎలా ఉన్నా సరిపోతుంది. కాదు, మనము పరదేశులై ఉన్నంత కాలము భయముతో దేవుని వాక్యాన్ని లేదా దేవుని ముందు వనకమని గడపమని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒకటి, మనము ఓపికతో సత్క్రియలు చేయాలా. ఇంకొకటి ఏం చేయాలా? భయముతో బ్రతికి ఉన్నంత కాలము ఉండాలి. బ్రతికి ఉన్నంత కాలం సత్క్రియలు చేయాలా. బ్రతుకున్నంత కాలం మనం భయముతో గడపాలి. అప్పుడు మనము ఆ తీర్పు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళే ఏముంటుంది, లెఫ్ట్ సైడ్ వెళ్ళేది నరకం. రైట్ సైడ్కి ఎవరు వెళ్తారో? గొర్రెలు వెళ్తారు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి ఎవరు వెళ్తారో? మేకలు వెళ్తాయి. దేవుడు అంటుండు, నా కుడి పార్శ్వమున కూర్చోమంటే యేసుక్రీస్తు ఏ సైడ్ కూర్చున్నాడు? కుడి పార్శ్వమున, రైట్ సైడ్లో కూర్చున్నాడు. అంటే గొర్రెలు వెళ్ళే సైడ్ దేవుడు కూర్చొని ఉన్నాడు. కాబట్టి మనము దేవుని సైడ్ మనం వెళ్ళాలంటే ఒకటి సత్క్రియలను జీవితాంతం చేయాలి, ఇంకోటి భయముతో మన జీవితాంతం గడపాలి. భయముతో అంటే నేను ఇది చేయొచ్చు అది చేయొచ్చు కాదు. దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చిండు, మనకి ఆలోచించే విధానం ఇచ్చిండు, మనకి తప్పేంది రైట్ ఏంది మనకు దేవుడు చెప్పిండు. కాబట్టి మనము ఆలోచన కలిగి మనము మన జీవితాన్ని కొనసాగించాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే జీవితాంతం భయపడుతూ బతకాలంటే లేదు. అలా దేవుడు భయంతో బతకమని చెప్తే మన క్రియలు చేసేటప్పుడు భయంతో కరెక్ట్ చేస్తున్నామా లేదా అనేది చూసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మనం అందరము ఒకటి సత్క్రియలు చేసుకుంటూ వెళ్దాం. రెండోది మనం భయముతో ఆయన ముందు మనము గడుపుకుంటూ మన జీవితాన్ని చూసాం. ఇంకోటి ప్రసంగి 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. ప్రసంగి 3వ అధ్యాయము 16వ వచనం. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ఈ లోకంలో ఎలా జరుగుతుందంటే న్యాయం ఉండాల్సిన స్థానంలో అన్యాయం జరుగుతుంది, అన్యాయం ఉండే స్థానంలో న్యాయం జరుగుతుంది. ఇది లోకంలో ఆయన కనబడింది. ఎవరికి? ప్రసంగికి, సొలొమోను కనబడతా ఉంది. ఈ లోకం చూసినప్పుడు న్యాయం ఉండాల్సిన చోట అన్యాయం జరుగుతుంది, అన్యాయం ఉండాల్సిన చోట న్యాయం జరుగుతుంది. కానీ నెక్స్ట్ చదవండి బా. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదని నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చునని నా హృదయంలో నేను అనుకుంటుని. ఏమనుంది? దుర్మార్గులకు నీతిమంతులకు ప్రతి వాళ్ళకి ఒక సమయం ఉంది. నువ్వు జీవితాంతము సత్క్రియలు చేసినప్పుడు, అలాగే జీవితాంతము భయముతో నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వు నీతిమంతులుగా తీర్చబడినప్పుడు నీకు ఒక సమయం వస్తుంది. అప్పుడు దేవుడు నీకు తగిన సమయం అందు ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ మనం దుర్మార్గతతో నడుస్తున్నాం అనుకోండి, మన జీవితంలో వణుకు లేదు, భయము లేదు, మన జీవితంలో సత్క్రియలు లేవు, మనం కంటిన్యూ తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, దుర్మార్గతకు కూడా ఒక సమయం వస్తుంది, సత్క్రియతలకు ఒక సమయం వస్తుంది, దుర్మార్గతకు ఒక సమయం వస్తుంది. వాళ్ళందరికీ ఎవరు తీర్పు తీరుస్తున్నట్ట? దేవుడే తీర్పు తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ భూలోకంలో ఉన్నన్ని రోజులు సత్క్రియలు చేద్దాము. ఎందుకంటే దేవుడు మనల్ని న్యాయం తీరుస్తాడు. ఆయన మన గురించి మొదటగానే పరలోకంలో మనకంటే ముందుగా వెళ్ళి మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు. మనకంటే ముందుగా వెళ్ళి ఆయన కుడిపార్శ్వమున కూర్చుని మనకు అందరి కొరకు ఆయన విజ్ఞాపన చేసే ఒక ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. నెక్స్ట్ ఒక రోజు రాబోతుంది, ఆయన ఒక రాజుగా వచ్చి మనల్ని తీర్పు తీర్చబోతున్నాడు.
ఆ తీర్పు తీర్చే సమయంలో మనమందరము మన సత్క్రియలను దేవుని ముందు చూపెడతాం. మన జీవితాన్ని భయంతో గడిపి ఆయన ముందు మన సత్క్రియలని మనం చేసుకుంటూ, మన జీవితాన్ని భయంతో చూసుకుంటూ, అంటే సత్క్రియలు చేసుకుంటూ భయంతో గడుపుతూ ఆయన ముందు మన జీవితాన్ని ఆయనకు చూపెడతాము. అప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన వారికి, దుర్మార్గత చేసిన వారికి ఆయన తగిన సమయం ముందు ఆయన ప్రతిఫలం ఇచ్చే బిడ్డలుగా దేవుడిగా ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, 1 పేతురులో ఏమని రాసి ఉంటుంది? దేవుని బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సు కలిగి జీవిస్తూ ఉండాలి. దీన మనస్సు కలిగి ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం ఉంటే ఒక రోజు వస్తుంది ఆయన మనల్ని హెచ్చించే దేవుడిగా మనల్ని ఉన్నాడు. మన జీవితంలో దేవుని ముందు భయముతో మన జీవితాంతం గడుపుదామా అంటే గడుపుదాము. అప్పుడు ఒక సమయం వస్తుంది, ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం నీతిమంతులుగా ఉన్నాం కాబట్టి ఆయన ఒక రోజు మనల్ని హెచ్చించే దేవుడిగా ఉన్నాడు. అలాగే మనం పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు మనకు తీర్పు తీర్చే టైంలో మనం నీతిమంతులుగా ఉంటాం కాబట్టి మనం న్యాయ విమర్శలో నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్యంలో మనము చేర్చబడతాం. ఆయన మన గురించి చనిపోయిండు, మనకు ఆయన పరలోక రాజ్యాన్ని ఇస్తుండు. ఆ రెండు ఆయన అంటే ఆయన చేసిన దాన్ని మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం నీతిమంతులుగా ఈ లోకంలో జీవిద్దాం. అప్పుడు ఆయన చేసిన దానికి ఆయనకి ఒక ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక తండ్రి ఒక బిడ్డని మంచిగా పెంచుకుంటూ వస్తుంది అనుకోండి. ప్రతిదీ ఏది తక్కువ కాకుండా, ఏది ఆమెకు కావాల్సింది కొనిస్తూ, ప్రతిదీ కొనియకున్నా తన శక్తిని మించి, లేదంటే తన శక్తికి ఏదైతే అర్హత అవుతుందో అలాంటివన్నీ కొనిచ్చుకుంటూ ఒక మంచి మార్గంలో ఒక బిడ్డను పెంచుతూ వస్తుంది అనుకోండి. ఆ పెంచిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఒకవేళ ఆ బిడ్డ తను దేని గురించి అయితే పెంచిండో తన కుటుంబాన్ని మంచిగా నిలబెడతాడని, లేదంటే తన యొక్క కుటుంబ గౌరవాన్ని నిలబెడతాడని తన తండ్రి పెంచుకుంటూ వచ్చిందనుకోండి. పెద్దగా అయిన తర్వాత ఒకవేళ ఆ బిడ్డ తన కుటుంబానికి అవమానకరంగా, లేదంటే ఆ కొడుకు ఆ కుటుంబానికి అవమానకరంగా చేసిందనుకోండి, ఆ తండ్రి చేసిన కష్టమంతా 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఆ తండ్రి చేసిన కష్టమంతా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? వ్యర్థమైపోయినట్టే కదా. మరి దేవుడు మన గురించి అంటే ఉన్నన్ని రోజులు అక్కడి నుంచి మనకి వాగ్దానాలు ఇస్తూ, మీరు మంచిగా ఉండండి అంటే ప్రజలందరూ మంచిగా లేకుంటే, సరే నేనే వచ్చి ఆ పాపాలను తీసేస్తాను, యేసుక్రీస్తు వచ్చి మన గురించి చనిపోయి తిరిగి లేచి, మన గురించి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఈ బిడ్డలందరూ ఇప్పుడు నన్ను నమ్ముకొని తమ సత్క్రియల ద్వారా నా దగ్గరకు వస్తారని దేవుడు అనుకుంటే, మనల్ని ఇన్ని రోజులు కాపాడుకుంటూ ప్రతిదినం మనకు ఆశీర్వదిస్తూ, లేదా ప్రతిదినం మన జీవితాన్ని పొడిగించుకుంటూ దేవుడు మనల్ని చక్కగా నిలబెట్టుకుంటూ వస్తుంటే, ఒక రోజు వచ్చినప్పుడు ఈ బిడ్డ నాకు తల కిందు చేసే బిడ్డగా చేసిందంటే దేవుడికి ఎంత అవమానకరంగా ఉంటుంది. తను చేసిన దానికి ఆయన చనిపోయిన దానికి మనం ప్రతిఫలం ఇస్తున్నట్ట? ఇయ్యనట్టే. కాబట్టి మనము మన తండ్రులకు ఎలాగైతే మంచి బిడ్డలుగా ఉండాలనుకుంటామో దేవునికి కూడా మనం అలాగే మంచి బిడ్డలుగా ఉందాం. ఆయన తల ఎత్తే బిడ్డలుగా మనం ఉందాం. ఆయన చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే బిడ్డలుగా మనం ఉందాం. ఆయన పరలోక రాజ్యంలో పేరు రాసింది కాబట్టి ఆ రాసిన దానికి మనం అక్కడికి పరలోకానికి వెళ్దాం. లేదు అక్కడికి వచ్చిన తర్వాత ఈ బిడ్డ నరకానికి వెళ్ళాలంటే దేవుడు ఎంత బాధపడతాడు. నేను చేసిన దానికి ఈ బిడ్డ ప్రతిఫలం ఇవ్వలేకపోయింది, ఈ బిడ్డ చివరికి నరకానికి వెళ్తుంది అని దేవుడు ఎంత బాధపడతాడు. కాబట్టి ఈ జీవిత కాలంలో మనం ఉన్నన్ని రోజులు ఒకటి సత్క్రియలను మన జీవితాంతం మనం చేద్దాము. అలాగే భయముతో వణుకుతో ఆయన ముందు మనము నడుద్దాము. ఎందుకంటే ఆయన ప్రతి సమయం ముందు ప్రతి దానికి దేవుడు సమయాన్ని కేటాయించి మనల్ని తీర్పు తీర్చే బిడ్డలుగా దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ 110వ కీర్తనలో మనం 3 నేర్చుకున్నాం. ఒకటి, ఆయన దేవుడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, అలాగే ఆయనే కుమారుడు, ఆయనే తండ్రి. రెండవది, ఆయన మన కొరకు విజ్ఞాపన చేసే ఒక ప్రధాన యాజకుడిగా ఆయన వెళ్ళి ఉంటున్నాడు. అలాగే మూడవది, ఆయన రేపు రాబోతున్నాడు. ఆయన మనకందరికీ తీర్పు తీర్చే దేవుడిగా రాబోతున్నాడు. అప్పుడు మనమందరము ఆయన ముందు మనం కనబడి పరలోక రాజ్యానికి అర్హులుగా మనం కనబడాలంటే మన జీవితాన్ని భయముతో అలాగే సత్క్రియలతో గడపాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించుగాక. సమయం పాస్టర్